హలో అండి, మన 30 డేస్ 30 రైస్ రెసిపీస్ సిరీస్లో ఈరోజు స్పెషల్ అరోమాటిక్ జీరా రైస్ చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో చూద్దాం. ఇది లంచ్ బాక్సెస్కి, స్పెషల్ మీల్స్కి సూపర్ పర్ఫెక్ట్ రెసిపీ. లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్రను వేయాలి. ఇది ఆయిల్లో చిటపటలాడాలి. అప్పుడే మనకి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి 3 వెల్లుల్లి రెప్పలను వేసుకొని ఒక 10 సెకండ్స్ వేపి ఇందులోనే 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేయాలి. ఇవి వేయడం వల్ల మనం రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇవి మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలను 2 ఎండుమిర్చిని వేసి వేపుకోవాలి. ఇక్కడ మీరు చూసారా, ఈ వెల్లుల్లి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక వచ్చేసింది, అంటే ఇక్కడ పోపు బాగా వేగింది అని. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ వేసుకొని మన టేస్ట్కు తగ్గ సాల్ట్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు సాల్ట్, కారం ఇంకా కావాలి అనుకుంటే ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన జీరా రైస్ రెడీ. మనం ఈ రైస్ చేస్తూ ఉంటేనే మన ఇల్లంతా ఒక మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రెసిపీ.